దెబ్బ తగిలిన చోటే మళ్ళీ మళ్ళీ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా? అది భరించడం చాలా నరకం. నేను చెప్తున్న నిజాలకి ఎంతో మంది రియాక్ట్ అవుతున్నారు. అంటే మోసం చేశారా మోసపోయారో తెలియదు గానీ బాధ మాత్రం భరిస్తున్నారు. మీరు నాకు పంపించే ప్రతి మెసేజ్ నేను చూస్తా, ఫీల్ అవుతా, బాధపడతా, అయ్యో అనిపిస్తుంది. కానీ నొప్పి మాత్రం మీదే. కాటేసే పాముకు పాలు పోస్తారు గానీ నీడనిచ్చే చెట్టుకు నీళ్లు కూడా పోయారు జనాలు. కష్టం వచ్చిందని చెప్తే నీ కష్టం ఎవ్వరికి రాకూడదు అంటారు. సంతోషం వస్తే మాత్రం మనదే ఇదంతా అంటారు. సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు. మరి డబ్బు ఇస్తే మనోడు అంటారు, ఇవ్వకపోతే పగోడు అంటారు. ఇదండి ఇప్పటి ప్రపంచం. బ్రతకడానికి ఏం అవసరం అని డబ్బున్నోడిని అడిగితే మనశ్శాంతి ఉంటే చాలా అన్నాడంట. మరి డబ్బు లేనోడిని అడిగితే డబ్బు ఉంటే చాలు మనశ్శాంతి దేవుంది చిటికలే కొనేయచ్చు అన్నాడంట. ఇక్కడ ఇద్దరికి మనకి తెలియాల్సింది ఏంటంటే ఏదున్నా లేకపోయినా తృప్తి పడే మనసు ఉండాలి. అంటే కష్టపడి బతికేవాడు ఒకడు ఉంటాడు, కానీ బతకడమే కష్టం అనుకునేవాడు ఇంకోడు ఉంటాడు. దాందేముందులే, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. చూడట్లేదా ఇంటి బయట? ఇప్పుడు నేనేమంటానంటే కొన్ని నిజాలు తెలిసినా మనం అడగకూడదు మావా. ప్రతి చిన్న దానికి రియాక్ట్ అవ్వకూడదు. మౌనంగా ఉందాం, మనశ్శాంతికి దగ్గరగా ఉందాం. చలో మావా.